నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. ఆంధ్రప్రదేశ్లో మరొక నేషనల్ హైవేకు నిర్మాణానికి ముందడుగు పడింది. ఈ రూట్లో 4 లైన్లుగా ఈ నేషనల్ హైవే నిర్మించాలని, దీనికోసం 782.91 కోట్లతో టెండర్లను కూడా ఆహ్వానించారు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రోడ్లకు సంబంధించినటువంటి పనులు చకచక సాగుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కీలకమైన నేషనల్ హైవే విస్తరణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పెందుర్తి బొడ్డవర నేషనల్ హైవే 516B విస్తరణ పనులకు సంబంధించి 782.91 కోట్ల రూపాయలతో అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఇది రోడ్డు నిర్మాణ పనులకు ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. పనులు కూడా త్వరలో ప్రారంభించనున్నారు. ఈ హైవే విస్తరణతో విశాఖపట్నంతో పాటు పొరుగునే ఉన్నటువంటి విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. పెందుర్తి బొడ్డవర 516B జాతీయ రహదారి నిర్మాణంతో విశాఖపట్నం ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి అరకు, అలాగే బొర్రా ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. ఈ ప్రాంతం ఉన్న రోడ్డుపై తక్కువ వేగంతో ప్రయాణించడానికి వీలుంది. అలాగే ప్రమాదాలు కూడా కొంచెం ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ రోడ్డు విస్తరణ పూర్తి చేస్తే ప్రయాణ దూరం కూడా తగ్గుతుంది, ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు. అంతేకాదు ఈ హైవేలో 3 బైపాస్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. కొత్త వలస మండలంలోని గ్రామాల మీదుగా అప్పన్నపాలెం దగ్గర ఉన్నటువంటి జిందాల్ స్కూల్ సమీపంలో ఈ నేషనల్ హైవేని అయితే కలుపుతారు. ఈ మేరకు ఇక్కడ ఆ ప్రాంతంలో 11 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణం అయితే చేస్తారు. అలాగే ఎస్కోట మండలంలోని గ్రామాల మీదుగా కాపు సోంపురం దగ్గర నేషనల్ హైవేను కలిపేలా 6 కిలోమీటర్ల మేర బైపాస్ను అయితే ఈ యొక్క మరో బైపాస్ను అక్కడ నిర్మించాల్సి ఉంది. ఇక బొడ్డవర కూడలి సమీపంలో భవానీ నగర్ నుంచి కొత్తగా చేపట్టినటువంటి రాజమహేంద్రవరం, విజయనగరం వెళ్ళే 516E జాతీయ రహదారి హైవేనైతే అనుసంధానం అయితే చేస్తారు. ఇక విశాఖపట్నం జిల్లా పెందుర్తి దగ్గర నేషనల్ హైవే 16 నుంచి కొత్త వలస, వేపాడ, ఎస్కోట మీదుగా బౌడారా దగ్గర నేషనల్ హైవే 516Eనైతే కలుపుతూ నేషనల్ హైవేను 42 కిలోమీటర్ల మేర 2 వరుసల నుంచి 4 వరుసలుగా విస్తరించేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే భూసేకరణ చేపట్టగా టెండర్లు కూడా ఖరారై కాంట్రాక్టర్లు పనులైతే దక్కించుకోవడం అయితే జరిగింది. 516B రోడ్డు విస్తరణ పనులు దక్కించుకున్న సంస్థ త్వరలోనే తమ పనులు మొదలుపెట్టబోతుందని, ప్రారంభించబోతుందని అధికారులు, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మరొక నేషనల్ హైవే 4 లైన్లుగా నిర్మించేటువంటి విషయం, టెండర్లు పిలిచినటువంటి విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.